ఇక సిటీలో రోజు రోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ తో జనం విసిగెత్తిపోతున్నారు. అందుకే ఆ కోపాన్నంతా గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి వస్తున్న అభ్యర్థులపై చూపిస్తున్నారు. ఓట్లేస్తాం గానీ సిటీలో ట్రాఫిక్ కి మీరిచ్చే సొల్యూషన్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను ఎప్పటిలోగా అందుబాటులోకి తెస్తారని నిలదీస్తున్నారు. సిటీలో ట్రాఫిక్ సమస్య పరిష్కరిస్తామన్న నేతల మాటలను జనం నమ్మడం లేదు. పాలకుల నిర్లక్ష్యం వల్లే ట్రాఫిక్ సమస్య ఏర్పడిందంటున్నారు. ప్రభుత్వం నిర్మిస్తోన్న మల్టీ లెవెల్ ఫ్లైఓవర్స్ తో జనానికి ఉపయోగం లేదని, కాంట్రాక్టర్లు లీడర్లే లాభపడతారని చెబుతున్నారు. ఏ ఇంటర్నేషనల్ సిటీ అయినా సిటీ యొక్క ఏరియా లోపల 10% వరకు రోడ్ల కింద ఉండాలి. మన హైదరాబాద్లో కేవలం 5% ఉంది. అంటే ఇంకా డబుల్ కావాలి, అంటే రోడ్లు ఎక్కువ కావాలి. అది ఇడిచిపెట్టేసేసి భూమి మీద నడుమంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే, మేము ఉన్న రోడ్ మీదనే ఇంకొక ఫ్లైఓవర్ కడతాము, అట్లాగే మల్టీ లెవెల్ జంక్షన్స్ పెడతాము, ట్రాఫిక్ ఫ్రీ సిగ్నల్ ఫ్రీ రోడ్లు తయారు చేస్తాము, రకరకాలుగా చెప్తా ఉన్నారు. దీనికి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు కాబట్టి పీపీపీ మోడల్తోనని ఒక 22,000 కోట్ల ఒక స్కీమ్ తయారు చేసినారు. దాన్ని మొదట్లో ఏమన్నారంటే యాన్యుయిటీ బేసిస్, అంటే 10 ఏళ్ళ వరకు వీళ్ళు ఏమడిగారు, 10 ఏళ్ళ తర్వాత ఆ ఇంట్రెస్ట్ అంతా కలిపి వాళ్ళు ఎవ్రీ ఇయర్ కొద్దిగా డబ్బు కలెక్ట్ చేస్తారు. ఇది ఆ కంపెనీ ఎవరైతే కట్టినారో. ఆ లెక్కన చూస్తే ఈ 22,000 కోట్లతోని ఏదైతే ఈ కేబీఆర్ పార్కు చుట్టుపక్కల అక్కడెక్కడ కొన్ని చెప్పినారో అవి 10 ఏళ్లకు ఆ వడ్డీతోని తడిచి మోపడైపోయి 50,000 కోట్లు అవుతాయి. 50,000 కోట్లు హైదరాబాద్ ఉన్న ప్రజలు కట్టాలి. మరి అది ప్రభుత్వం తెలపాల ప్రజలకు. నగరంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచకపోవడంతోనే ట్రాఫిక్ సమస్యలు పెరిగాయంటున్నారు. లక్షల వెహికల్స్ రోడ్లపై తిరగడంతో ట్రాఫిక్ తో పాటు పొల్యూషన్ పెరిగి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెబుతున్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఆర్టీసీ బస్సులు, ట్రైన్ సంఖ్య పెంచడంతో పాటు ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ ను ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెరగాలండి. ఈ బస్సులు, ట్రైన్లు, హెలికాప్టర్స్ వీటిల్ని మనం ఎక్కువగా ఉపయోగించుకోవాల్సి ఉంది. ఈ ఆటోలు, ఈ 7 సీటర్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళని తప్పు, వాళ్ళని దూరంగా ఉండమంటాం. అంటరాని వాళ్ళలాగా నగరం బయట ఉండాలి వాళ్ళు అనటం తప్పు. దానివల్ల ఎంతో ఉపయోగం ఉన్నది. కాకపోతే వాళ్ళు పొల్యూషన్ ఉంది కాబట్టి వాళ్ళకి గ్యాస్ సప్లై చేయటం ఏదైనా చేయాలి. రవాణా విషయంలో మనం ఇంకా పూర్తిగా మనం ఎక్కువ కృషి చేయలేదు, ఇంకా చేయవలసి ఉంది. కాలుష్యం లేని బస్సులు కావాలి, చిన్న రోడ్ల వీధుల్లోకి పోయే బస్సులు కావాలి. మనకి ప్రైవేట్ సెక్టర్ని ఎంకరేజ్ చేస్తే జరుగుతాయి తప్ప ప్రభుత్వం వల్ల కావటం లేదు. ఈ సమస్యల పరిష్కారం చేసినట్టయితే ఎక్కువ భాగం సమస్యను పరిష్కరించవచ్చు. గ్రేటర్ ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే లీడర్లను ట్రాఫిక్ సమస్యలపై నిలదీస్తామని చెబుతున్నారు జనం. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇక ఆటోలలో అయితే చెప్పనీకి రాదు. ఆటోలు కావచ్చు, బండ్లు కావచ్చు, ట్రాఫిక్ రూల్స్ మొత్తం వైలేట్ చేసేసి ఇష్టం ఉన్నట్టు పోవడం, ఇష్టం ఉన్నట్టు రావడం వల్ల విపరీతమైన ఇబ్బంది జరుగుతుంది. సో ఇలాంటి ఇబ్బంది రాకుండా చూడాలంటే కఠినమైన నిబంధనలు తీసుకొని ఒక వే క్రియేట్ చేసి ఏవైతే ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయో వాటిని కఠినంగా అమలు చేస్తే అల్టిమేట్గా మనం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక మంత్రి వస్తుందంటే మిగతా వాళ్ళని నిలబెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు కూడా అలాంటివి జరగద్దు అంటే పక్కా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి ట్రాఫిక్ని వైలేట్ చేయకుండా పోయే విధానం ప్రజలలో ఒక అవగాహన కల్పించి తీసుకొస్తే ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎన్నికలు వచ్చినప్పుడే నేతలకు రోడ్లు, ట్రాఫిక్ సమస్యలు గుర్తుకొస్తాయని, ఎన్నికల్లో గెలవగానే పట్టించుకోరని ఆరోపిస్తున్నారు హైదరాబాద్ సిటీ పబ్లిక్.